రాజకీయ యుద్ధాల్లో మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగమవుతోంది. ఈడీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. మరి ఏపీలో కూడా పోలీస్ వ్యవస్థ అదే రకంగా తయారైందన్న విమర్శ కూడా ఉంది. వైసీపీ వారు చెప్తుంటారు. మరి దాని గురించి ఎలక్ట్రానిక్ రంగంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని చంద్రబాబు గారు చెప్పారట. జీరో ఫేర్ టికెట్ అట అన్ని జిల్లాల్లో అమలు చేయాలంట. ముందేమో తిరుపతి వెళ్ళొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు, సింహాచలం వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడేమో జిల్లాల్లో అమలు చేయాలని చెప్తున్నారట. తర్వాత డీజీపీ గుప్తా పంతానికే పచ్చజెండా. విజిలెన్స్ డీజీగాను నియామకం. ఇతర డీజీల అభ్యంతరాలు బేఖాతర్. అది విషయం. ఇక మెయిన్ వార్తకు వస్తే లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు. జరగని స్కామ్లో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ మార్కు కథ. సిట్ ఛార్జ్షీట్ సాక్షిగా వెల్లడైన భాగోతం అంటూ సాక్షి ఒక భారీ విశ్లేషణ కథనాన్ని ఇచ్చింది. అలాగే చంద్రబాబు గారి టైంలో ఎట్లెట్లా అవకాశం జరిగింది, మద్యం ఏ రకంగా మహాభూతంలాగా ఎన్ని కుంభకోణాలు జరిగాయనే దాని మీద ఒక ఫుల్ పేజ్ స్టోరీ ఇచ్చారు. ఇక మురికి మీడియాలో మాత్రం ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలంటూ ఆ భేటీల ఆధారంగానే ఏమంటారు ఈ కుంభకోణం జరిగినట్టు కనిపెట్టేశారట. భేటీలు ఎవరెవరు కలిస్తే ఇప్పుడు విజయవారిని కలిస్తే కుట్రో లేకపోతే కుంభకోణం అనే పరిస్థితికి పోలీస్ వ్యవస్థ వెళ్తే దానికి మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి కదా. దాని మీద లాయర్ గారు కూడా ఎన్ని పేజీలు రాశారండి, ఎన్ని వార్తలు రాశారండి వీళ్ళు మురికి మీడియా వాళ్ళు. ఆశ్చర్యం వేస్తుంది. రకరకాల కథలు. ఎవరు డైరెక్టర్లు చేశారంట, ఎవరు వేలకు వేలు ఏదో ఫోన్ కార్డులు కొని డైరెక్టర్లు చేశారు. నాకు ఈ డైరెక్టర్లు చేశారని చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది. అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండేవారు. ఆయన మీద ఏదో త్రిశూలో ఏదో సిమెంట్ కంపెనీ పెడితే ఆయన కార్ డ్రైవర్లని వాళ్ళని డైరెక్టర్లు చేశారంటూ పెద్ద వార్త వేశారు ఈనాళ్ళు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరిన తర్వాత చాలా గొప్ప నాయకుడి కింద వాళ్ళందరూ ఇప్పుడు మరి ఈ మురికి మీడియా మరి అప్పుడు ఎట్లా రాసింది, ఇప్పుడు ఏం రాస్తుంది అనేది ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి వార్తలు ఏమైనా రాస్తున్నారో ఇట్లా ఉంటాయని చెప్పడం కోసమే తప్ప వాళ్ళు తప్పు రాశారా రైట్ రాశారా అన్న దానికి నేను వెళ్ళట్లే. ఇన్ని వార్తలు రాశారు. ఆ ఛార్జ్ షీట్లో ఏమేమి రాశారో అన్నీ ఆల్రెడీ ఇన్నాళ్ళు రాసినన్ని మళ్ళీ రాసినట్లుగా ఉంది. ఇక మళ్ళీ కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఇంకెవరెవరిని బుక్ చేస్తారో మరి. ఈ రకంగా అసలు ఓట్లు కొనుగోలు అలవాటు చేసింది ఎవరు, అసలు స్టార్ట్ చేసింది ఎవరంటే అందరూ చెప్తారు 95 తర్వాత ఏం జరిగింది అనేది. ఇక అట్లాగే ఇంకో మిరుకు మీడియా రాసింది, నరాలు నలిపి కిడ్నీలు లివర్లు అంట వ్యాపించినంత ఇప్పుడు తాగుతున్న మద్యంతో అంత ఆరోగ్యంగా ఉన్నారన్నట్టుగా రాస్తున్నారండి ఇంకో మిరుకు మీడియా వారు. ఇక జగన్పై కక్ష సాధింపులు లేవు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తాను స్పందించలేను, న్యాయస్థానం పరిధిలో ఉందని కూడా ఆయన ఒక మాట అన్నారు.